ఆప్కి అదాలత్లో పాకిస్తాన్ సినిమాల సూపర్ స్టార్ మీరా గారి మీదున ఆరోపణ. ఈవిడ కృతజ్ఞత మర్చిపోయారు. మీరా గారు పాకిస్తాన్ సినిమాల్లో మిమ్మల్ని సూపర్ స్టార్ చేశారు. ఇది కృతజ్ఞత మర్చిపోతున్నట్టు కాదా? మీరు ఆ సినిమాలు వదిలేసి ఇక్కడ ముంబైలో యాక్ట్ చేయడానికి వచ్చారు. నా ప్రాణం పోయేంత వరకు నేను ఇదే చెప్తాను. అంటే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే అది పాకిస్తాన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వల్లే. ఈరోజు నేను ఇండియాలో ఉన్నానంటే అది జస్ట్ పాకిస్తాన్ వల్లే. జస్ట్ బికాస్ ఆఫ్ పాకిస్తానీ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళని నేను ఎన్నటికీ మర్చిపోలేను. పాకిస్తాన్లో నా ఆడియన్స్ నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో అదేవిధంగా నా పని చూసి ఇక్కడ నన్ను అభిమానించాలి. అదే నా కోరిక. అయితే ఇక్కడున్న నంబర్ 1 స్టార్ ఐశ్వర్యరాయ్ని ఛాలెంజ్ చేయడానికి వచ్చారా? లేదు, నేను ఎవరినీ ఛాలెంజ్ చేసి రాలేదు. కానీ ఒకవేళ ఇండియా అభిమానులు ఇష్టపడితే నేనిక్కడ పని చేయడం, వాళ్ళు నాకు ఆదరణ ఇస్తే ఖచ్చితంగా నా పని కొనసాగుతుంది. కానీ ఇప్పటికీ నాకు పాకిస్తాన్లో ఎంత ఆదరణ దొరికిందో, నేను ఇక్కడికొచ్చినప్పటి నుండి నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నాకిక్కడ పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఆదరణ దొరికింది. పాకిస్తాన్లో ఇది మైండ్ చేస్తారని నాకు తెలుసు. అంటే నేను ఇంత పెద్ద విషయాన్ని చెప్పాను అని. కాని నేను నిజాయితీగాను హానెస్టీగాను అబద్ధం చెప్పలేను. ఈరోజు నా మనసులో పాకిస్తాన్కి ఎంత ప్రేముందో అంత ప్రేమ ఇండియా మీద కూడా ఉంది. నాకేమనిపిస్తోందంటే నాకు ఇండియాకి సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని ఎన్నటికీ నేను తెంచుకోను. ఇండియాలో సినిమాలు చూసే ఆడియన్స్ వచ్చి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలి? ఐశ్వర్యరాయ్ని రీప్లేస్ చేయడానికి వచ్చారనా, లేదా మల్లికా షరావత్ని రీప్లేస్ చేయడానికి వచ్చారనా? నేనేమో మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాను. అంటే నేను లాస్ట్గా బ్లాక్ మూవీ చూశాను. అందులో రాణి ముఖర్జీ చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అది. సో నేనేమనుకుంటున్నానంటే ప్రజలు నేనొక మంచి యాక్ట్రెస్గా చూడాలి. సౌత్ ఏషియా మొత్తం నన్ను ఒక మంచి యాక్ట్రెస్ అని చెప్పాలి. మీరాని గుర్తుపెట్టుకోవాలి. అవును, మీరాని గుర్తుపెట్టుకోవాలి. లైక్ షబానా ఆజ్మీ, లైక్ మాధురి దీక్షిత్, లైక్ రాణి ముఖర్జీ. మీరు చెప్పారు అంటే లాహోర్ ఫిలిం ఇండస్ట్రీ ముంబై ఫిలిం ఇండస్ట్రీ లాగా అంత అడ్వాన్స్డ్గా లేదని అన్నారు. మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు పాకిస్తాన్ని, ఇండియా ఫిలిం ఇండస్ట్రీని కలిపి? పాకిస్తాన్ ఒక చిన్న కంట్రీ, అక్కడున్నది చాలా చిన్న ఫిలిం ఇండస్ట్రీ. ఇండియా ఏమో ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీ. అది చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రపంచంలోనే నంబర్ 1 ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్. అందుకని మీరు కంపేర్ చేయకండి ప్లీజ్. కంపేర్ చేయట్లేదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు లాలీవుడ్ని వదిలేసి బాలీవుడ్కి వచ్చారు. అయితే నేను లాలీవుడ్లోనూ పనిచేస్తాను, బాలీవుడ్లోనూ పనిచేస్తాను. మనం ప్రజల్ని అడుగుదాం, మీరు ఏ రోల్లో చేస్తే బాగుంటుంది అని. మీరు అడగండి. మేడం, మీరు బాగా ఇష్టపడి యాక్ట్ చేయాలనుకున్న రోల్ ఏమిటి? ఇండియన్ అమ్మాయి రోల్ ప్లే చేయాలనుకుంటున్నాను. అంటే దేవదాస్ సినిమాలో పారో రోల్ ఉంది కదా, అలానా? లైక్ తాళి. నాకు కుంకుమ పెట్టుకోవడం చాలా ఇష్టం. అంటే పెళ్లి తర్వాత కుంకుమ. కుంకుమ, బొట్టు. సుభాష్ గారి సినిమాలో ఒక పాట ఉంది కదా, ये दुनिया एक दुल्हन, ये माथे की बिंदिया, ये मेरा इंडिया, I love my India. It's really beautiful song. అంటే మీరు చూసారంటే రెడ్ దుప్పట, గాలిలో ఎగురుతున్నట్టుగా, రెడ్ కలర్ గాజులు, మెడలో తాళి, కుంకుమ. ఓ మై గాడ్, నాకు చాలా ఇష్టం. ఇట్స్ బ్యూటిఫుల్, ఐ స్వేర్. ఒకవేళ మీకు అవకాశం దొరికితే మీరు ఏ ఫిల్మ్ స్టార్తో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు? లైక్ షారుఖ్ ఖాన్ ఉన్నారు, ఆమిర్ ఖాన్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఉన్నారు, సుహేల్ ఖాన్ ఉన్నారు, ఆయన బ్రదర్. ఏదైనా కారణం ఉందా మీరు అన్ని కారణాలని చూస్ చేస్తున్నారు? మీరు హృతిక్ రోషన్ పేరు అస్సలు చెప్పలేదు. హృతిక్ పేరు చెప్తాను. హీస్ ఎ బ్రిలియంట్ యాక్టర్.
అదే ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ హృతిక్‌ని చాలా లైక్ చేస్తున్నారు. నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ హృతిక్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ నా సిస్టర్స్‌కి. ఉఫ్! చాలా ఇష్టం తనంటే. సో, లైక్ సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. అండ్ జాన్ అబ్రహాం. అండ్ అనిల్ కపూర్. అండ్ హిస్ బ్రిలియంట్ అమితాబ్ బచ్చన్. అనిల్ కపూర్ ఏమో చాలా వర్సటైల్ అయిన యాక్టర్. ఆయన యాక్టింగ్ చాలా బావుంటుంది. వీళ్ళందరూ నాకు చాలా ఇష్టం. పాకిస్తానీ ప్రెస్ నుంచి ఇంకొక ప్రశ్న ఉంది. అందులో వాళ్ళు కృతజ్ఞత మర్చిపోయిందని చెప్పారు. ఒక న్యూస్ పేపర్లో రాశారు, మీరు ఒక హిందూ యాక్టర్ని పెళ్లి చేసుకున్నారు అని. హిందూ యాక్టరా? ఖచ్చితంగా కాదు. నేనింకా పెళ్లి చేసుకోలేదు. అలాంటి ఉద్దేశమే లేదా? పెళ్ళి అది చాలా అందమైన విషయం. నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఈ ప్రపంచం మొత్తం చెప్పే చేసుకుంటాను. ఆ పెళ్లి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారు. నాకు ఇన్విటేషన్ పంపిస్తారా? అఫ్కోర్స్, వై నాట్? ముందు నేను మీకు ఇన్విటేషన్ పంపిస్తాను. ప్రామిస్. అక్కడున్న ప్రెస్ వాళ్ళు ఇది కూడా రాశారు, మీరా ఇండియాకి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అని, ఇక్కడికొచ్చి సెటిల్ అవ్వబోతున్నారు అని. అలాంటిదేం లేదు. మ్, ఆ, పని కోసం వెళ్తాను. ఇండియా కోసం వస్తాను. అమెరికాకి వెళ్తాను. లండన్కి వెళ్తాను. మలేషియా, ఇస్తాన్బుల్, చైనా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తాను. కానీ పాకిస్తాన్ని ఎన్నటికీ వదలను. అండ్ ఐ థింక్ ఒక బిడ్డ వాళ్ళ అమ్మ ఒడి నుంచి ఎన్నటికీ వెళ్ళిపోవాలనుకోదు. అవకాశమేం లేదు. ఇండియా పాకిస్తాన్ బంధం కోసం మీరెంతవరకు త్యాగం చేస్తారు? ఆ స్నేహం కోసం ప్రాణాలివ్వాలనుకున్నా నేనివ్వడానికి సిద్ధమే.